మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావం చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానం, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును. కీర్తనలు 37-34 వచనం. He will exalt you to inherit the land. Psalms 37:34. అంటే భూమిని స్వతంత్రించుకోవాలంటే దేవుడు మనల్ని హెచ్చించాలా? దేవుడు ఘనపరచకుండా, దేవుడు మనల్ని హెచ్చించకుండా దేవుని ప్రజలుగా ఉన్న మన జీవితాల్లో ఏది మనం పొందుకోలేం. దేవుని దయ, దేవుని కృప మనకు ఉంది. దేవుడు ప్రపంచంలో ఉన్న మానవులందరినీ ఒకే రీతిగా చూస్తున్నాడా? అవుననే చెప్పాలి. ఎందుకని? దేవుడు మానవులందరినీ కలుగు చేశాడు కాబట్టి దేవునికి పక్షపాతం లేదు. చూడండి, ధనవంతులకైనా దరిద్రులకైనా, ఈ లోకంలో విద్యావంతులైనా విద్యాహీనులైనా అందరికీ 24 అవర్సే, 24 గంటలే. ఒక దినమునకు 24 గంటలు ఎలా ఉన్నాయో ఉన్నవాడికి అదే, లేనివాడికి అదే. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. అయితే ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తున్నాడు, భూమిని, ఆకాశం, సముద్రమును దాని యందు సర్వమును చేసినవాడు దేవుడే. ఆయనందు భయభక్తి కలిగి ప్రార్థిస్తూ ఆయనకిష్టలుగా మనం జీవించినప్పుడు ఆయన లేఖనాలు చెప్పబడిన రీతిగా భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నేను మిమ్మల్ని హెచ్చిస్తాను అన్నాడు. ఆయన మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తే ఖచ్చితంగా మీరు స్వతంత్రించుకుంటారు. ముందు ఆత్మరక్షణ మీరు స్వతంత్రించుకోండి. దాంతోపాటు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు కొన్ని అవసరతలు మీకు ఉండొచ్చు, కొన్ని అక్కర్లు మీకు ఉండొచ్చు. వాటిని తీర్చగల శక్తిమంతులైన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని ప్రార్థనలను, విశ్వాసంలోను, భక్తులను కొనసాగుతున్నప్పుడు ద టైమ్ కమ్స్, డెఫినెట్లీ గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. వెన్ గాడ్ లిఫ్ట్స్ యు అప్, everything will be possible. Which is impossible for you, it will become possible. ఎప్పుడైతే మీకు అసాధ్యంగా ఉందో దాన్ని సాధ్యపరుస్తాడు దేవుడు. ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థనతో, భక్తితో ముందుకు సాగండి. ప్రభు చేసిన కొండమే ప్రసంగంలో మత్తయి 5వ అధ్యాయంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు సాత్వికంగా జీవించినప్పుడు, దేవుని ఎదురు యథార్థవంతులుగాను, సాత్వికంగాను, దేవునికి మహిమకరంగాను, ప్రజలకు మేలు చేయాలని ఆశతో ఉన్నప్పుడు దేవుడైన ప్రభు నిన్ను హెచ్చిస్తా అంట. మిమ్మల్ని హెచ్చించే రోజు రాబోతుంది. ఆ రోజున మీరు ఏదైతే కొనలేమనుకున్నారో, ఏదైతే స్వతంత్రించుకోలేమనుకున్నారో అవన్నీ కూడా మీ సొంతం కాబోతున్నాయి. ప్రభువు ఖచ్చితంగా మీకు దయచేస్తాడు. ఏది అసాధ్యంగా ఉంటుందో దాన్ని సుసాధ్యం చేయగలిగిన దేవుడైన మనం సేవిస్తున్న దేవునికి సమస్తము సాధ్యమే అని మార్కు సువార్త 10:27లోను, ఆ దేవునిందు నువ్వు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తం సాధ్యమని మార్కు సువార్త 9:23 వచనంలోను, యెహోవాకు అసాధ్యమైందంటే ఏదైనా కలదా అని ఆదికాండం 18:14లోను, మరి సర్వశరీరులకు దేవుడైన నాకు అసాధ్యమైందంటే ఏదైనా ఉన్నదా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఇర్మీయా గ్రంథం 32:27 వచనంలో. సో ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడని 145వ కీర్తన 6-7 వచనాల్లో. మరి ఆ దేవుని నమ్మిక వచ్చిన నువ్వు ప్రార్థిస్తూ ఆయనకిష్టలుగా మనం జీవించినప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. 75వ కీర్తన 7వ వచనంలో, ఒకరిని హెచ్చించువాడు, తగ్గించువాడు ఆయనే. ఆయన హెచ్చించడం ప్రారంభిస్తే మీరు ఏది కొనలేననుకుంటున్నారో అది కొనగలుగుతారు, ఏది సంపాదించలేకున్నా సంపాదించగలుగుతారు. అయితే పాప సంబంధమైన, భూలోక సంబంధమైనవి కాకుండా పర సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి. అందుకే కొలస్సీ 3వ అధ్యాయం, ఫిలిప్పీ 3:19లో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు గాని పర సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుడి అన్నాడు. మరి భూమిని స్వతంత్రించుకోవచ్చని ఒక దగ్గర, మరి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి, పర సంబంధమైన వాటి మీద మనసు నుంచుంది అన్నాడు. పరమందున్న ప్రభువు మీద, రక్షకుడైన యేసుక్రీస్తు మీద మన మనసు పెట్టి ఆయన చిత్తం చేయాలి, ఆయనకి ఇష్టంగా బతకాలని మీరు ఎప్పుడైనా నిర్ణయించుకుంటారో, ఆయన దృష్టిలో సాత్వికులుగా మారినప్పుడు మీ ద్వారా ఎంతో సేవలు జరగాల్సి ఉన్నాయి భూమి మీద. అప్పుడు ఆ భూమిని చేసింది ఆయనే కాబట్టి ఆ భూమిని స్వతంత్రించుకునే సహాయం ఆయన అనుగ్రహిస్తాడు. ఆయనే మీ జీవితాలు ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. ప్రభు కృపలో మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందాలని దేవుని చిత్తమైంది. ఒక కీర్తన పాడుకుందాం. ఏమి లేని నాకు అండగా నిలచితివి, ఎవరు లేని నాకై తోడుగా నీ ఉంటివి. ఏమి లేని నాకు అండగా నిలచితివి, ఎవరు లేని నాకై తోడుగా నీ ఉంటివి. నీ మహిమైశ్వర్యముతో నా అక్కరలు తీర్చితివి, నీ మహిమైశ్వర్యముతో
నా అక్కరలు తీర్చితివి. నా జీవము నా కోటయు నా కేడము నీవే, నా రక్షణ నిరీక్షణ నా దేవుడవు నీవే. నా జీవము నా కోటయు నా కేడము నీవే, నా రక్షణ నిరీక్షణ నా దేవుడవు నీవే. నిత్య జీవమునిచ్చే దైవము నీవేనయా, నా రక్షణ కర్తవు నీవే నా యేసయ్యా. We see the missionary works, mission schools, mission educational institutions, hundreds of acres all over the world, they all possessed. How they got it? God lifted them up because they are doing a good thing for society. When they started doing good things for society, people, God will lift you up. God will definitely will bless you. దేవుడు మనల్ని లోకానికి వెలుగుగా ఉంచాడు. ఆ వెలుగును అనేకులకు ప్రసారం చేసే విధంగా, మనం పొందుకున్న వెలుగుని ఇతరులకు పంచేవారుగా, మనం మేలు పొంది ఇతరులకు మేలు చేసేవారుగా ఒక నిర్ణయం తీసుకొని దేవుని చిత్తం చేయాలని ఆయన గుణగణాలను ప్రచురపరిచేవారుగా ఉన్నప్పుడు, మీరు దేవుని చేతిలో వాడబడ్డానికి మీకు కూడా కొన్ని స్థలాలు అవసరం ఉన్నప్పుడు దేవుడు తప్పక మీకు ఇస్తాడు, మీరు పొందుకుంటారు. అది ఏది అసాధ్యం అనుకుంటున్నారో అది సాధ్యం కాబోతుంది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామంలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలు ఎవరైతే ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నారో, నీ యందు భయభక్తి కలిగి నీ చిత్తం నెరవేర్చినప్పుడు భూమిని స్వంతరించుకున్నట్లుగా మీరు హెచ్చిస్తారని సెలవిచ్చున్నారు. సాత్వికులు ధనులు వారు భూలోకను స్వంతరించుకుంటారన్నారు. నీ ఉద్దేశం నెరవేర్చట్లో, నీ ప్రణాళికలు నెరవేర్చట్లో, ప్రజలను రక్షణ నడిపించే విధానంలో ప్రభు వారికి అవసరమైన భూములు గాని స్థలాలు గాని అనుగ్రహించేవాడు నీవే. అయితే మా మనసు భూ సంబంధమైన వాటి మీద గాక పరసంబంధమైన వాటి మీద మా మనసు నిలబెట్టినట్లు పరమందున్న ప్రభు అయిన యేసునందు సంతోషిస్తూ జీవించే కృపను మా అందరికి దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వీరి బ్రతుకులో ఉన్న ప్రతి అవసరం నీ చిత్తానుసారంగా తీరిపోవునుగాక. నీ ఉద్దేశం నెరవేర్చేవారుగా చేసి మీ నామానికి మహిమకరంగా నిలబెట్టుకోమని, నీ మందిరానికి కావాల్సిన స్థలాలు, నీ ప్రజలకు కావాల్సిన నివాస స్థలములు నీ రాకడ వరకు వారు వాడుకునే విధంగా అనుగ్రహించి మహిమ పొంది మీ నామాన్ని గనపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడై ఉండుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. నువ్వు పైవాడువుగా ఉండవు కానీ క్రిందవాడువుగా ఉండవు. యూ విల్ ఆల్వేస్ బీ ఎట్ ద టాప్, నెవర్ ఎట్ ద బాటమ్. దేవుడు నిన్ను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు. నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు, పెద్దలు, అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్యాపీ యానివర్సరీ. దోస్ హు ఆర్ celebrating anniversary, may God bless you. Many more returns of the day. May the Lord help you to celebrate. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. నీకు వాగ్దానం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తంను జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా, భర్తగా మీరు ఉండండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి, బలపరిచి, సమాధానంతో నడిపించునుగాక.
ఆమేన్. విడిపోయిన భార్య భర్తలుంటే కలపబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.